ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వెయ్యి పడగలు 9వ భాగం 18/8/20 6వ అధ్యాయంలో ఉన్నాం. రాణి గారు దైవ దర్శనానికి వచ్చింది. తర్వాత ఆ అమ్మాయి గిరిక కూడా దర్శనమైన తర్వాత ఇద్దరు బయటికి వచ్చారు. రాణి ఎర్రని జరి చీర దాల్చింది, తలముడి వేసుకొని, ముఖాన బొట్టు లేదు, మెడలో రత్నాల హారాలు 2 ఉన్నాయి. దేవదాసి తెల్లని చీర కట్టుకొన్నది. చీర దాని ఈడుకు పెద్దవటం చేత ఆమె అందులో మునిగిపోయి తడి తల ఆరబెట్టడానికి కూడా చివర కొనలు ముడేసి, మెడలో నాను కాసుల పేరు ఉన్న, ముఖంలో ఎర్రని కుంకుమ బొట్టు, ముఖమంటపంలో తనకెదురుగా గంట వాయిస్తూ నిలుస్తున్న వాళ్ళిద్దరి వంక స్వామి చూశారు. దేవదాసి సిగ్గుపడి రాణి గారి కన్నా తానే అందంగా ఉండేది కాబు. తెల్ల చీర కట్టుకుంటే బాగుంటుందని ధర్మారావు చాలాసార్లు అనేవాడు. స్వామికి కూడా అదే ఇష్టమా? స్వామికి పాల సముద్రం జ్ఞాపకం వచ్చింది కాబు. పాల సముద్రం ఎంత ఉంటుందో తన చీర కూడా అంతేనా? ఈ పోలిక ఏమిటి? స్వామికి కోపం వస్తుందా? రాణిగారు గిరిక అన్నది. గిరిక ఉలిక్కిపడి, రాణి ఏమిటి అలా ఉలిక్కిపడ్డావు? ఊరకే ఇందాక నుంచి సిగ్గుపడుతున్నావు. దేవదాసి తనలో ఏదో చదువుకుంటూ పైకి చదవమా. గిరిక పైకి అన్నది. నీ చరణ పద్మము చందుల మీద మోసి మరలా సిగ్గు. గిరి కన్నులలో నీళ్లు బాధ హరింపు వరింపు మాధవ. రాణి తన జన్మ తాను నిందించుకొని దేవదాసిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని దూరం నుండి చూస్తున్న దాసీలకు అర్చకులకు విడ్డూరమై వాళ్ళిద్దరూ కలిసి కోరుతారు. రాణి, నీకు భాగవతం ఎవరు చెప్పారు? మా అన్న చెప్పారు. ఆయన సెలవులకి ఇక్కడికి వచ్చినప్పుడల్లా రోజు రాత్రులు పోయి నేను చదువుకుంటా. ఆ పద్యాలన్నీ కంఠదా రాకపోతే కొడతాడు కూడా. మా బాబుగారు నన్ను మా అన్న కొట్టినప్పుడల్లా కోపపడుతూ ఉండేవా. బాబుగారు పోయిన తరువాత నా పద్యాలన్నిటికీ అర్థం చెప్పాడు మా అన్న. ఎవరు? ధర్మ. మా అన్న అర్థం చెప్పడం అంటే ఏమిటి? అలాగని భగవంతుడు ఎదుట కూర్చున్నట్లే. మా అన్న భగవంతుడి మీద కొన్ని పద్యాలు వ్రాశారు. అవి ఎంతో బాగుంది. ఆయన కవీశ్వరుడా? ఎవరికీ తెలియదే. ఆయన ఎవరికీ చూపించ తగిన వేళ ఎప్పుడో వస్తుందట. అప్పుడు కానీ బయట పెట్టాడు. ఆయన ఇవాళ దేవాలయానికి రాలేదేం? మా వదిన గారు వచ్చారు. ఆయన చూసి నేను ఇంతవరకు 6 నాళ్ళయింది కార్యమై. నీవెందుకు పోయి చూడలా? మా అమ్మ పోయి చూసి, నేను పోయి ఆయనకు కనబడితే నా వెంట దేవాలయానికి వస్తా. మా అమ్మ అన్నది, నువ్వు పోయి వదిన గారు పుట్టినింటికి పోయేదాకా అన్నగారిని చూడకు. ఆయన నీతో సోద పెట్టుకొని కూర్చుంటాడు. ఆ వచ్చిన కొత్త కోడలు ఏదో అనుకోవచ్చు అంట. మరి ఆయన నిన్ను చూడటానికి రాడు. నేనే ఆయన్ని చూడాలి. తర్వాత నన్ను వదిలి నిమిషం చివరకు రాత్రి అయిన తర్వాత నన్ను మా ఇంటి దగ్గరికి పంపించి తిరిగిపోతా. ఇంట్లో కూడా రాడు. నీ అమ్మ లోపలికి రమ్మని పిలవదా? మా అమ్మ అన్నతో అసలు మాట్లాడదుగా. అసలు దానికి అన్న అంటే ఒక విధమైన భయం, గౌరవం, ప్రేమ ఏమిటో చెప్పలేదు. ఆయనతో మాట్లాడు. ఆయన కన్నెత్తి మా అమ్మ వంక ఎవరి వంక చూడనుకో. శాస్త్రి గారు ఆస్తి అంతా పాడు చేశారు కదా. ఇప్పుడు వారికి జీవనాధారం ఏమున్నది? కష్టాలు పడుతున్నారా? దేవదాసి మాట్లాడలేదు. అప్పటికి 2 జాములయ్యింది. క్రమ్మిన మబ్బులు కొంచెంగా తొలగి ఎండ జలపాతంలాగా వచ్చింది. గరుడ పక్షి రాలటం చేత నాగేశ్వర స్వామి ఆలయం ధ్వజాగ్రంలో గంటలు మోగే. రాణి తలెత్తి చూసి దూరంగా ఆ బంగారు గంటలు ఎండలు ధగ మెరిసి సూదుల్లాగా కన్నుల్లో పొడుచుకున్నాయి. గిరిక, నీకు ఆ కర్ణామృతం వచ్చా? కింకిని కిని అభసై అని మొదలు. నాకు మా అన్న కర్ణామృతం చెప్పాలి. నేను చెప్పమని అడగా అది నీకు అక్కర్లేదులే అన్నా.
అప్పటికే భోజనానికి వేళ తప్పి గిరిక మొగం నక్కలాడు. అప్పుడు ఆమె మరీ అందగత్తెగా నీ కాలి ఆకలి అవుతున్నట్టుంది, పోదామా అని లేచింది. ఇద్దరూ విడిపోయారు. ఆనాడు పొద్దు కొంచెం దిగజారి రుక్మిణమ్మారావు గారి ఎద్దాల బండి ధర్మారావు గారి ఇంటికి వచ్చే. తన వాకిట ఆగిన బండి ఎందుకు వచ్చానో అని సావిత్రమ్మ గారు తొందరగా పోయి వాకిట్లోని రాణి బండి దిగి లోపలికి వస్తోంది. తాను ఎదిగినంత వరకు రాణి గారెప్పుడు తన ఇంటికి రాల. నేడు ఇవాళ అకారణంగా ఎందుకు వస్తోందో సావిత్రమ్మ గారికి తెలియదు. ఆమె కూర్చుండటానికి పాత రత్న కంబడి పైనుండి తీసి పరిచారు. అది శాస్త్రి గారు మంచి రోజుల నాటి చిలుపు. రాణి ఆసీన అయ్య. సావిత్రమ్మ గారు మా మీద అమ్మగారికి దయ కలదేదో. ఈ ఇంత నోచుకున్నాం, మేము ఎంత నోచుకున్నాము. తమరు వచ్చిన మా ఇంట మర్యాద చేయటం కూడా ఏం లేదే అన్నారు. నీ కోడలు గాని చూడటానికి వచ్చి అభ్యంగనం చేసి తల్లిని 2-3 నగలు పెట్టుకొని తల్లి నలిగి మరీ సొగసుగా ఉన్న రంగాజమ్మ గారిచ్చిన చీర కట్టుకొని కళ్ళకు కాటుగా మొగంలో సుక్క మీద దిద్దిన కుంకుమతో బాలవలి అరుంధతి అనుది. రాణి ఆమెను చూసి ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపడి ఆమె ఏ జమీందారుల ఇంటో అయినా ఉంటే ఎంత ఐశ్వర్యవంతురాలయ్యేదో. ఈ లక్ష్మీదేవి ఈ ఇంటికి లక్ష్మీ శాస్త్రి గారి లక్ష్మి పోయిన తర్వాత వచ్చిందేమిటి? ఆ సౌందర్యం ఒక విలక్షణమై పొంగి వరదలు గట్టి మేనదాల్చిన నగలు చీర అనే ఒడ్డులు చాలక వాటిని తోసుకొని సొంత పొలాలపైకి వాటిని ముంచటం లేదు. అంత సౌందర్యవాహిని కూడా కూలంకషమయ్యు కూలఛేదహేతువు కాక మహావిస్తారత ఎందే ఒక వినయం అవలంబించి గట్టులు ఒదిగి ప్రవహిస్తుంది. అది విశ్వనాథ్. అరుంధతి వచ్చి కూర్చున్నది. రాణి నీ పేరేమటమ్మా? మా ఆయన పేరేమి? మీ ఆయన అరుంధతి. మీ ఆయన పేరేమి? సిగ్గుబడి. అంతటి వివేకం గల పురుషుడికి భార్యవయ్యావు. అదృష్టవంతురాలు. ఆయన ఎలా చెప్పినట్లు అలా వినాలి సుమ, లేకపోతే చెడిపోదాం. విన్నతో చెప్పాలా? గిరిక చూడు మహాభక్తురాలే. ఆమె ముందు పూర్వభక్తులు చాలరేమో అనిపిస్తుంది. గిరిక ఏం గిరికమ్మా? గిరిక ఎవరండి? రత్నగిరికి. అరుంధతికి మొన్న తన భర్త చెప్పిందానికి ఈమె నేడు అన్నదానికి సరిపోయి. కానీ దేవదాసి అంత భక్తురాలా? ఆమెను చూడాలి. ఆమె బాగుపడటం తన భర్తకేం సంబంధం? తులసి తోటలో గంజాయి మొక్క పుట్టదమ్మా. కానీ నీకొక మాట చెబుదా. ధర్మారావు బంగారు తండ్రి. ఆయన నీవు నోచుకొన్న నోముల నువ్వు అరుంధతి. ఆయన వశిష్ఠులుగా మెలగ. అప్పుడు గిరిక కన్నా నువ్వే అదృష్టవంతురాలవు కావచ్చు. రాణి మెడలోని ఉన్న చంద్రహారం తీసి తన చేతిలో పుచ్చుకొని ఉండే. మళ్ళా ఏమేమో మాట్లాడు. ఎక్కడి నుండో ధర్మారావు ఇంతలో ఇంటికి వచ్చి రాణిని చూసి ఆశ్చర్యపడి, అమ్మా నేడు మీరు మా ఇంటికి వచ్చారు. భాగీరథి పిచ్చుక గూటి మీదకు ప్రవహించింది. బాబుగారు పోయిన తర్వాత మాకు అదృష్టం కలగటం ఇదే మొదటిసారి. అమ్మా నా పేద ఇంటికి వచ్చా. నీకు కూర్చుంటానికి తగిన పీఠం కూడా మాకు లేదు. క్షమించాలని ముందే నిలబడ్డా. అరుంధతి లేచి నిలుచుని రాణి ఇద్దరిని కూర్చోబెట్టాడు. రాణి మీ ఇల్లాలిని చూసిపోవటానికి వచ్చా. గిరిక చెప్పేది. గిరిక 3 నాళ్ళ నుండి ఇక్కడికి రావటం వచ్చుట లేదని ఆమె చెప్పింది. కొత్తలో మీరు దంపతులు సుఖంగా మీ సుఖాన్ని చెడగొట్టడం ఇష్టం లేక రావటం లేదు. నవ్వుతూ తమ దంపతుల సుఖం కొత్తలో నేను చెరుపుద్దానని వచ్చుట లేదు కాబోడు. అది వట్టి దొంగ. దేవదాసికి పెళ్లి అయిందా? అవును. వారిలో కొందరు పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. నాకు చెప్పలే. అది కాదు. ధర్మరావు అక్కడి నుండి లేచి అమ్మా ఇప్పుడే వస్తానని గదిలోకి పోయి
అరుంధతి లేచి మగడు చదివిన వైపు చూశాడు. చనిన వైపు వెళ్ళిన వైపు మగడు రమ్మని చేయి చూపించాడు. ధర్మారావు ఆమెతో 4 పువ్వులు ఫలాలు రాణిగారికి ఇమ్మని చెప్పి తాను లోపలికి పోయి అరుంధతి మందారం, చేమంతులు, మొగలి రేకులు కలిసి చక్కెర కేళీలు గెలలు మిగిలినవి 10 తీసుకుపోయి రాణిగారి ముందు ఉంచింది. రాణి నవ్వి తన చేతిలోని హారం అరుంధతికి ఇవ్వబోయి అరుంధతి గ్రహించటానికి సంశయించింది. రాణి, పర్వాలేదమ్మా, నా ఆనందం కొలది నేను ఇస్తున్నా, తీసుకో. అరుంధతి సిగ్గుపడుతోంది కానీ సాచర. రాణి, ఓహో, భర్త అనుమతి పొందాలి కాబో బాబు అని రాణి ధర్మారావుని పిలిచి వచ్చాను. బాబు, నీ భార్య నేను ఈ కానుక ఇస్తుండగా తీసుకోవట్లేదు. నేను నీ భార్యకి ఇయ్యతగన? నీ భార్య నా వద్ద నుండి పుచ్చుకోకూడదా? చెప్పు. ఆ భార్యాభర్తల చూపులు ఎవరికి తెలియకుండా కలిసి మాట్లాడ అరుంధతి చేసాజ. రాణి, నేను నీకు ఇయ్యనమ్మా, మా బాబు తీసుకొని నీ మెడలు వేయాలి అని ధర్మారావు చేతికి ఆహారం ఇచ్చి అతడు తీసుకొని సిగ్గుపడ్డాడు. నేను మీ అమ్మ వంటి దాన్నేనయ్యా. మీ అమ్మగారుల మధ్య సృష్టికర్త ఉన్నాడు. మీ అమ్మగారుల సృష్టికర్త ఉన్నాడు. నా మధ్య వేణుగోపాల స్వామివ. మీ అమ్మగారుల మధ్య సృష్టికర్త ఉన్నాడు. నా మధ్య వేణుగోపాల స్వామి. నేను నీ తల్లి వంటి పెద్దవాళ్ళను చూసి సంతోషిస్తాం, అంతేగాని మేము ఇంకేం చెయ్యగల. ధర్మారావు చంద్రహారం వంక చూశాడు. దానికి 5 పేటలు గల 5 150 చేయవచ్చు, అంటే 510. కొత్తగా మెరుగు పెట్టినట్టు అతని వేళ్ళు వణికే. నాయనా, పిల్ల మెడలు వేయి, ఆమెకు చూడాలని ఉన్నది, ఆమెను చూడాలి. ధర్మారావు హారం భార్య మెడలు అలంకరించాడు. ఇద్దరికి సిగ్గులే సిగ్గులు, చిరునవ్వులే చిరునవ్వు. బాబు, పాఠశాల తెరిచి ఎన్నాళ్ళైంది? ఆలోచనలో 10 రోజులయ్యిందండి. 3 రాత్రులు నిద్రలు తేట కూడా అయినాయి కదా. 2-3 రోజుల్లో బయలుదేరిపోయి కాలేజీలో ప్రవేశించడానికి ఎంత డబ్బు కావాలి? ధర్మారావు దిగ్భ్రాంతుడై ఈ అకాల సంపత్తు వర్షం కురుస్తుందని అతనికి తోచడు. అతడు మౌనం వహించి 100 రూపాయలు కావాలన్నా? అక్కర్లేదండి, 50. 100 రూపాయలు రేపు పంపిస్తా. మంచి రోజు చూసి బయలుదేరి వెళ్ళి బిఏ పరీక్ష అయిన తర్వాత చూసుకోవాలి. నువ్వు స్వామి మీద పద్యాలు రాసేవట కదా, గిరిక చెప్పి అవి తర్వాత చూపిద్దులే నాకు. ధర్మారావు ఆశ్చర్యం మీద ఆశ్చర్యం. తర్వాత కొంతసేపటికి రాణిగారు వెడలిపోయి చంద్రోదయం అవుతుంది. రాత్రికి గాలి లేక బిగించింది. గదిలో ఉండలేక దిడ్డులో మంచం వేసుకొని నూతన దంపతులు శయనించారు. తెగ ఉక్కపోసి అరుంధతి రైక యూడదీసింది. ధర్మారావు పయ్యద ఉండనీయల. భార్య పైట వేసుకోవడం, భర్త తీసేయదు. 10 సార్లు అయిన తర్వాత ఆమె అలాగే ఉంచింది. వంపు తిరిగిన చక్కని మెడ మీద చంద్రహారం నదీ సైకతాల కోడెత్రాచులాగా అందాలు చెమ్మి పూర్ణచంద్రుడి 16 కళలు చెమ్మిన వెన్నెలు హారం బిళ్ళ మీద పడి కాంతులు ధర్మారావు కళ్ళలో కొట్టా. ధర్మారావు ఆ కాంతుల చేతితో అలాగే చెమ్మగొట్టా. అరుంధతి అతని చేతులు పట్టుకొని అతడు వంగి హారాన్ని ముద్దు పెట్టుకొని హార వ్యాజంలో అతడు తన ఎడద సర్వస్వాన్ని జోరగొన్నాడు. అరుంధతి హృదయ గ్రంథి ఆమె ఎరుంగకుండా సంపూర్ణంగా శిథిలమై పైని వెన్నెలు కాచేది చంద్రుడిలాగా సర్వకళాశృతిపై పూసిన చెమ్మట విసరడానికి అరుంధతి చీర చాల. ఆమెకు చేతులు నొప్పి పట్టాయి. ధర్మారావు సంవాహనం చేశాడు. ఆమె పరిహసించాడు. ధర్మారావు మంచం దిగి అరుంధతి వంక చూసి, ఏమిటలా చూస్తున్నారు? పైన చంద్రు, కింద ఈ చంద్రు, ఇద్దరును 16 కళలు నిండినవాడు. వాడికి మత్స ఉంది, దీనికి లేదు. నీవు కళంకరహితం, సర్వ కళాశోభితవు, కొండమనాటి చందమాము.
ఒక చిన్న గాలి తెర సన్నగా తారాడి దేవదాసికి పెళ్ళయిందా? ఆ రహస్యమే ధర్మారావు ఏమో రహస్యంగా ఆమె చెవిలో చెప్పా. ఆమె వెంటనే లేచి చీరధరి పాద ప్రక్షాళన చేసి కళ్ళు తుడుచుకొని స్వామి ఆలయాభిముఖంగా తిరిగి నమస్కారం. ఇక్కడ కూడా 3 రాత్రులు అగడం చేత మర్నాడే తన తండ్రి తను తీసుకుపోతా. దేవదాసిని చూడటం ఎలా, తన భర్తను వదిలిపోవటం ఎలా, ప్రాణాలు నిలవటం ఎలా? మీరు మళ్ళా చదువులకు పోతారా? 4-5 రోజులు నన్ను తీసుకొని పోరా? తీసుకొని పోతా కొనియా దేవ తీసుకొనియా అన్నాడు. ఇంచుమించుగా అలాగే అయింది కదా. విచారం ఎందుకు? ఏ ఊరిలో చదువుతారు? బిఏ సగం ఇదివరకే చదివారంట కదా మీరు. ఆ సగము మళ్ళా చదవాలి. బందరైతే ఎదిగిన ఉన్న చోట గుంటూరు దగ్గర అని చూస్తాను. నన్ను వదిలిపోతే నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తా? గొంతుక మీద నొక్కి తొక్కెదవా? శిరస్సున ఎక్కి నృత్యం చేస్తా. అరుంధతి పోయి అతని మెడ కౌగలించుకొని మొగంలో మొగము తన్ని శ్వాస పరిమళ తరంగము చెక్కిరిపై ఆడు. చేమంతిగా కేతకి కస్తూరి ప్రియా శరీర పరిమళ సన్నని జాగారు పండు వెళ్ళ ముప్పేతడు పడెను. 7వ అధ్యాయం. ధర్మారావు గుంటూరులో చదువుతూ హాస్టల్లో భోజనం. గుంటూరు వెళ్ళినప్పటి నుండి ధర్మారావు తెలుగు చదవటం ప్రారంభించి కళాశాలలో సంస్కృత శాఖ తీసుకొని అది వరకు అతనికి భాగవతం మీద ప్రీతి. ఇప్పుడు భారతం చదవటం మొదలుపెట్టి ఒకనాడు రాత్రి భోంచేసి పడుకొని దాంతలు తలగడ వద్ద నుంచి అరణ్య పర్వంలో చివర సావిత్రి ఉపాఖ్యానం చదివిన కొలది అతనికి ఎర్రాప్రగడ పోకడ కొత్త రుచులు చవి చూశాడు. పోతన్న గారి మార్గం వేరు, ఇది వేరు. పోతన్న గారు కథ చెప్పే తీరు వేరు. చంద్రవంశ రాజుల ఇతిహాసంలో తారా శశాంకుల కథ, ఉలూర చక్రవర్తి కథ అని చదివిన కొద్ది అతనికి ఆనందంగా ఉండే. 1000 తలలలో నుండి జగన్నాథు గొడ్డు తమ్మి బ్రహ్మ పుట్టెను మొదలైన ఆరంభించి హస్త అమృతం అనిపించి కథలు ఒక చోటు నుండి మరొక చోటికి దూకడం, చమత్కారాలతో మాట్లాడించడం. బ్రహ్మ అన్న మాటలు బుద్ధుడందని ఉరూరవుసుని ఊర్వశే సంబరం వారి కేలి, ఆమె నింద, అతని విరహం పూర్వపు ధర్మారావు సారస్వత శిరోరత్నం అనిపించింది. ఇప్పుడు కాకపోలేదు. అది కొత్తగా కథ దాటించడం లేదు. నెమ్మదిగా అన్ని విషయాలు వరుసగా చెప్పడం గురించి చెప్పడం. ఈ సమాసాల కూర్పు వేరు, ఈయన ఏరుకునే శబ్దాలు వేరు. ఎక్కడికో సన్నది మాటలు కూర్చినట్టు చివరకు పోలు సావిత్రి యమధర్మరాజుల సంభాషణ రమ్యాతి రమ్యంగా సాగి ఆమె పొగడ్తలు విచిత్రంగా యముడండ్రు నన్ను ఆర్యుడు ఎమంతు భూతములగాన ఎట్లగుటయని శమ నుండవైతివి కల్మష శమంబున చేసి నీవు జలజాప్త సుతా. అది వేదవాక్కులాగా ఉన్నది. ఈ పద్యభావం నామరూపాదులన్నీ క్రియాజన్య. అందులో సర్వదేవతలకు వాళ్ళ క్రియాహేతువులై ఆ మహాత్ములకు అధికారాలు నామాలు కలి. ఇది పూర్వ ఋషులు దర్శించి అవి గుంపించారు. మళ్ళా ఈనాడు సావిత్రి ఆతత్వం ఎదిగిందయింది. సృష్టి రహస్యమంతా బీజ రూపంలో ఆమె మనస్సులో నిలబడి ధర్మారావు ఎందుకు సంతోషించకుండా ఉంటాడు? క్రమక్రమంగా ఆమె మీద ధర్మరాజుకు ఎలా ప్రేమ పుట్టిందో, ధర్మరాజు అంటే యమధర్మ, అది ఎలా వ్యక్తపరచిందో, ఆమె భగవంతుడైన అతనిచ్చిన వచన చదువు ఎంతో సొగసుగా ఉపయోగించుకున్నదో. ఒకసారి ఆమె మాట్లాడిన మాటల్లో అది ఎంత కనబడిందో చదివిన కొలది అతని వివసును చేసింది. అలాంటి రచన అతడు ఇంతవరకు చూడాల. ఆహా, కవిత అంటే ఒక పద్యం వ్రాయటంలో లేదు,
ప్రతి పద్యం అంత సొగసుగా వ్రాసి కావ్యనంత ఒక విచిత్ర సూత్ర వ్యాప్తిగా దిక్సూత్రం అనేక పుష్ప శోభితంగా చేయ కావ్యం ఇలాంటిదని నిర్ణయించలేక మనసులో ఉయ్యల లూగుతోంది. కొత్తగా అతని మనోభావం విస్తరిస్తోంది. ఆ అతడు ఒదిగించుకోలేక తిప్పలు పడుతాడు. కాలం గడిచితే కానీ ఈ భావాలు అతని హృదయంలో స్థిరపడవు. ఆ కళాశాలలో ఒక ఉపాధ్యాయుడు ఆయన రంగు వేసిన అడ్డ నిలువు చారల గుడ్డ తలపాగ ఒక నల్లని కోటు తడిగి వస్తారు. మనిషి పొడుగ్గా ఉంటాడు. పిల్లలు అతన్ని పాముల వాడని వేళాకోళం చేస్తారు. ఒకనాడు తరగతిలో కూర్చుండగా ఒక కుర్రవాడు అల్లరి చేశాడు. ఆయన బుడబుక్కల వాడిలాగా ఏమిటి అల్లరి? వాడు మరి పాముల వాళ్లకు బుడబుక్కల వాళ్ళకి సరిపోయిందని చమత్కరించాడు. ఆయన కోపం వచ్చి ఈ క్లాస్ అంతను ఫుల్ గాడిద బుద్ధి లేనివాడు అని విద్యుడిని. దానితో కక్కిన వాళ్ళంతా ఎదురుది. వాళ్ళంతా ఆయన క్లాసుకు రాదని కట్టడి చేశారు. స్ట్రైక్. అది బిఏ మొదటి తరగతిలో. ఆ కాలేజీలో బిఏ అప్పుడు కొత్తగా పెట్టారు. కట్టిన కొందరు క్రైస్తవ విద్యార్థులు, కొందరు ఉపకార వేతనం గ్రహిస్తున్నవాడు కళాశాలకు రానివ్వచ్చు. ఆ ఉపాధ్యాయుడు అధ్యక్షుడితో ఫిర్యాదు చేయగా ఆయన వారందరికీ శిక్ష వేసి వారు తగ్గిన క్లాసుకు పోకుండా కూడా కట్టుకట్టి అలా 3 రోజులు గట్టి ప్రిన్సిపాల్ వీటి మళ్ళా శిక్షించు మార్గాలు తగ్గిన ఉపాధ్యాయులతో కలిసి ఆలోచిస్తారు. విద్యార్థులకు ముందు మార్గమేం కాదు. ధర్మారావుకి ఇందులో ఎక్కువ జోక్యం లేకపోయినా తక్కిన వారితో అతడు కూడా పాఠశాల తాను రాణి గారి ధనంతో చదువుతూ ఆమె అనుమతి లేకుండా మానస్తా అని ధర్మారావు విచికిత్సలో మానితే తోడివారని పిరికివాడని ద్రోహి అని ఎత్తిపడి తక్కిన విద్యార్థుల వైపు చూస్తే మానకుండట చోచని. కళాశాల శిక్షా పద్ధతి నుండి చూస్తే మానుట మంచిది. కళాశాల విద్యార్థులు పెద్ద మనుషులు, వారినేమీ అనరాదని అధికారులు సూత్రించిందే కదా. ఆ సూత్రాలు 10 చోట్ల 10 రకాలుగా ఉంటే ఎలా? ఈ పాఠశాలలు శిక్షా పద్ధతి అన్నది వేరే చెత్త. దాని అర్థం ఇదమిద్దమని నిర్ణయించరాటానికి వీళ్ళు. అది అధమాధముల బట్టి అధికారులు బట్టి. ఒక చోట ఊపిరి పీల్చడం తప్పు, ఒక చోట ఏదీ తప్పు. విద్యార్థుల ఉపన్యాసకుల చేతిలో. ఆ మన్నాడు పాఠశాలకు పోవటం మానేసి ఇంతలో కళాశాలాధ్యక్షుడు మాట్లాటకు రమ్మని జట్టు నాయకులను కబురంపితే 2 నాళ్ళు రాయబారాలు సంధి కుదిరి యథాప్రకారం గదులుండి. ధర్మారావుకి చదువులు ఈ నాటకాన్ని పరిహాసాస్పదంగా ఉండి కాన జీవనోపాధికి ఈ రోజుల్లో వేరొక మార్గం లేదు, చదువుతారు. మర్నాడు ప్రభావతి ప్రద్యుమ్లను తెచ్చారు. ఆ రాత్రి అది పఠించారు. అది వరకు కళాపూర్ణోదయం అంటే చెప్పరానంత గౌరవం ఉండేది. ప్రభావతి చదివిన తర్వాత కళాపూర్ణోదయం మీద గౌరవం కల్పన కళాపూర్ణుని కథలోనే చాలా కష్టమై కానీ పద్య రచనా నైపుణి, శబ్దాలు ఏరుకునే శక్తి, పలుకుబడి ప్రభావితలో పరమోత్కృష్ట దశలో పూర్ణమైన పద్యాలు ధారాశుద్ధిగా ధారాశుద్ధి కళా ప్రాథమికులకైన కవులకు గోచరి. కవి శయ్య పరిపక్వమైన కొలది పద్యాలలో కుదింపు పెరుగు. పెద్ద భావం కొద్ది మాటలలో చెప్పటానికి ప్రయత్నిస్తా. శక్తివంతాలైన మాటలు ఏరుకోవడం, ఉపశృతి నిక్షేపించడం, కథ దాని మీద నిర్మించడం. శచిముఖి సృష్టి అద్భుత రామణీయకంగా. శుచిముఖి మాట నేర్పు ప్రౌఢమై సవతి పోరు ఘటించడం. అంకురార్పణం ఓహో మా బంధవ్యూహం అంతయు వచ్చిన ఎట్లున్నది. రాయైన కొంతమేలు రాయాణ ఈ మనసు కంటే అన్ని బట్టి ముద్దారు పలుకులబడు. శుచిముఖి పలుకుబడి ముందు
దివిటి ముందు దీపాలయ్యాయి. ప్రభావతి ప్రద్యుమ్నుల ప్రళయ కోపం, గోత్ర స్ఖలనం, ప్రద్యుమ్నుడు రసజ్ఞత, ధర్మారావుకి రసాన్ని పుక్కిలింతకు తెచ్చి అలాంటి భాగాలు నేటికి అసభ్యాలుగా అవుతాయి. గాఢమైన శీలం సచ్చిర కొలది ప్రాణాలు ప్రతి సంగతిలో లోతులు వాంఛించవు. పై మెరగులతో తృప్తి చెందుతాయి. అదే నాగరికత అని పెర్రవి. అతని మనస్సులో ప్రభావతి ఆంధ్ర సారస్వతంలో పట్టాభిషేకమయ్యింది. 4 నాడు ప్రభావతి అతన్ని వెన్నాడు. ఆశీర్వాదమనే క్రైస్తవ విద్యార్థి తన సహపాఠి షేక్స్పియర్ కన్నా సృష్టిలో గొప్పవాడు ఉండడు అని ఒకనాడు వాది. ధర్మారావు పింగడి వారి తరఫున వారి ఒప్పుకోరు. ధర్మారావు సృష్టిలో లేదేమిటి, సృష్టిలో నీకే మూల తెలియ, కాళిదాసు కన్నా కవి లేడని మీ పాశ్చాత్యులే ఒప్పుకున్నారు. అంత సులువుగా సృష్టిలో లేడని, ప్రపంచంలో లేడని అంటం ఇంగ్లీష్తో వచ్చిన పత్రికలలో చూడలేదా? ఎవరో పెద్ద ఈతగారిని వస్తాదుని కవిని తీసుకొని వారు పాశ్చాత్య దేశాలు పెద్దవారయ్యారా? ప్రపంచమంతా వీళ్ళే అయ్యాయి. యూరోప్ కాక ప్రపంచం ఉన్నది. అక్కడ ఏ విద్యలో అయినా అధికాధికులు ఉన్నారు. యూరపే ప్రపంచం కాదు. అలా అంతం విశాల భావం కాకపోవటమేమో అనిపిస్తోంది. తర్వాత నీ ఇష్టం. అప్పుడు మనమిద్దరం ఈ విషయంలో కలియం. అసలు ప్రధాన అంశమందే మన ఇద్దరికీ కలియలేదని వెళ్ళిపోయాం. అది బట్టి ఇట్లాంటి మరికొన్ని ప్రసంగాలు చేసి ధర్మారావుకి పూర్వాచార పరాయణుడని, తర్కంలో నిలబడని, సాటివాదులో పేరు. అతను ఏమీ చేస్తాడు? ఒక పాఠ్య గ్రంథంలో పాశ్చాత్య నాగరికత గురించి వివేకానంద స్వామి ఎవరో వ్యతిరేకంగా వ్రాసినదు అది బోధించే వేళ క్రైస్తవ విద్యార్థులందరికీ కోపం వచ్చి ఆ పుస్తకాన్ని చించి కాళ్లతో మట్టి కలిపారు. అది హైందవులకు కోపమే. వాళ్ళకి వెళ్ళి బెడిసిపోయి అధికారం దాకా వెళ్ళిపోయి హైందవ విద్యార్థులు మళ్ళా కట్టుకట్టారు. అధ్యక్షుడు వారిని అందరినీ శిక్షించారు. వాళ్ళందరూ వచ్చి ధర్మారావు సలహాలు ఇలా అన్నాడు: మనం వారి కళాశాలలో చదువుతాం కనుక వారి ఇష్ట ప్రకారమే జరిమానాలు ఇచ్చి రేపటి నుంచి కాళేశాకి వెళ్దాం. చదువు మానదు కదా అన్న. ఏమండి, వాడు ప్రతిరోజు మన మతాన్ని గురించి నిందించడం లేదా? మన ఆచారాలు బాగుండటం లేదని వాడు మాత్రం వాదించటం లేదా? ఇక్కడ ఎవరిని అడుగుతావయ్యా? మన ఆచారాలు చెడ్డవని మన వాళ్ళే నిందిస్తుంటే మనమందరం వారిని ప్రతి విషయంలో అనుకరిస్తుండగా వాళ్ళ ఆచారాలే గొప్పవని రుజువు అవుతారు. అయినా నీ చేతిలో అధికారం ఉంటే నీ మాట సరు. అధికారం వాళ్ళ చేతిలో నువ్వు వాగ్వ్యయం చేస్తే ఏం లాభం అయ్యా? నీకు ఉద్యోగం కావాల్సినన్నాళ్ళు వాళ్ళని అనుసరించాలి. ఆలోచించి ఎదిరించి నీవేమైనా చెయ్యగలవా? కలిగితే రేపు నీ మాట వింటావు. మీరందరూ రేపటి నుండి చదువు మాంటారా? అప్పుడు మీరు నీ దగ్గరకు వచ్చి బతిమారుతారు. చెప్పండి. ఎవ్వడు మాట అవును. ఆయువు పట్టు చూసి ఒక నొక్కుతున్నారంటే ఎవరి దారిన వాడాడు. ఒకనాడు ప్రొద్దున లేచి ధర్మారావు స్నానం చేసి ఉదికిన దుస్తులు దాల్చి జేబులో ₹1 వేసుకొని రైలు స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ ఒక పొట్టివాడు, నల్లనివాడు, పక్క పలుచనివాడు, వివేకవంతమైన మొగం కలవాడు అతనికై ఎదురు చూస్తాడు. అతడు రైలు వచ్చింది, టిక్కెట్టు నేను కొన్నాను, రా పోదామంటే ఇద్దరు రైలు ఫిరంగిపురం దిగి కొండవీడు కిల్లా మార్గమడి ఆ దారి పట్టి అంతవరకు ధర్మారావు మాట్లాడు. పైరు గాలి తగిలినంతనే అతని ఆత్మ సహజ ప్రకృతిని అవలమే. అతడు పసివాడిలాగా చేనిగట్ల వెంత బలిగెత్తుతూ ఏ మొక్క కనపడినా ఆ మొక్క కొరకడం, మన్ను యథేచ్ఛగా తీసుకొని చేతుల్లో ఉంచుకోవటం, పారేయడం చేస్తాడు. అమిత ఉత్సాహంలో దారి వెంట పద్యాలు పాటు పొద్దెక్కి
రాఘవరావు అన్నాడు, ఓయ్ ధర్మ, మనకి ఇవాళ పూర్తి ప్రాప్తి. ఈ పల్లెలో శనగపప్పు బెల్లం తింటూ పోదాం. కొండల మీద చెరువులు ఉన్నదన్నారు కదా, మన వాళ్ళిద్దరు కూడా ఉంటే ఎంత బాగుండేది. వాళ్ళు లేకపోవడంలో సగం సరదా చచ్చిపోయి. చిన్నప్పుడు ధర్మారావు, రాఘవరావు, కిరీటిరావు, సూర్యపతి కలిసి బందర్లో చదువుకున్నారు. వీళ్ళంతా కపిలేశ్వరపురంలో ఉండేటువంటి ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన బంధువుల్లాగా ఆ స్నేహం అన్నమాట. సూర్యపతి ధనవంతుల ఇంటి కమ్మారు ఆయనే. కిరీటి రెడ్డి వారిది పేద సంస్థ రాణి, కానీ అతడు చాలా తెలివి గలవాడు. బహుశా అడవి బాపిరాజు. కిరీటి బందర్లో బిఏ చదువుతాడు. రాఘవరావు బందర్లో చదువుతాడు. ధర్మారావు ఎక్కడ ఉన్నాడని శంకర్ సెలవులైన తర్వాత గుంటూరు. వీరు నలుగురు బందర్లో ఉన్నప్పుడు అల్లరే కానీ చదువు అన్నది చెయ్యరు. గొడుగుపేటలో ఒక మేడ అద్దె తీసుకొని దానిలో బస. పొద్దున్నే లేచి నిక్కి నీలిగి నలుగురు కలిసి సుబ్రహ్మణ్యం చెరువు వద్దకు పోయి కాలకృత్యాలు తెచ్చు. మొగం కడిగిన తర్వాత గంట అందులో ఒకటి మొగపు పొల్ల, ఒకడు చెదరగొట్టు, ఒకడినొకడు తరుముకొట్టు, పరాచికాలు ఆడుకుంటూ రెండు పక్షాలై చీలిపోతు. పక్షాలు పడ్డన మధ్యాహ్నం దాకా అంతలో నవ్వురా. అంతలోనే పోరాడు. అబ్బాయి, మనమిద్దరం ఒకటి. వాళ్ళతో మాట్లాడకూడదని జట్టు చీల్చుకోవడం, నడవడం, రోడ్డుకు వారొక పక్క వీళ్ళొక పక్క, ఒకరి వంక ఒకరు చూడకూడదు. చూస్తే నా వంక చూశావు అని నేను నీ వంక చూడలేదని వాడు చెప్పావు. దాని పొద్దెక్కాక చెరువులో స్నానం, ఒకరితో ఒకడు జల్లు పోరాడు. తక్కిన స్నానం చేసే వాళ్లతో వీళ్ళ పోరాడు. వాళ్ళంతా వేంద్రని ఎరుగుదు. వారు దారిన వాడు తొలగి. అందరూ చమత్కారంగానే మాట్లాడు. కొల్లిపర సూరయ్య గారు ఆయన ఉయ్యూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి. ఇతరులు ఎవరైనా కోప్పడితే వీళ్ళు నవ్వుతూ మాట్లాడు. ఇతరులపై ఎవరైనా కోప్పడితే నవ్వుతూ వాళ్ళని పరాజకాలు చేస్తారు. అది అలా సాగిపోవాల్సి. చివరకు కలువ పువ్వు ఒకదాన్ని రెండో లాగి వడళ్ళు తుడుచుకొని తలిగుడ్డనే పిండి కట్టుకొని ఇంటి త్రోవ పడతా. ధర్మారావు కొంచెం మడి. కిరీటి ధర్మారావు ఏమిని అనడు. సూర్యపతి నేను మడి, నన్ను ముట్టుకోవద్దంట. రాఘవరావు వచ్చి తాగుతా. సూర్యపతి నీవు బ్రాహ్మణుడివేగా అండు. ధర్మారావు కాదా, అయితే సూర్యాన్ని ముట్టుకోమను, నోరు మొయ్యరా అంట. నాకు మడిపోయిందిలే అని ధర్మారావుని తాగుతా. ధర్మారావులు సరే అని పెదవులు ఆడించడం మానే సూర్యపతి భుజాన చెయ్యేయబో. ఇంకా ముగ్గురు మడే. ధర్మారావు వారిని తాకరాదు. తాకితే జిల్లా ఈలు పెట్టుకో. ఒక్కొక్కప్పుడు కిరీటి మడి కడతా. రాఘవరావు మడి కడితే తక్కిన ముగ్గురు తాగుతా. అతడు నా మడి అసలు చెడదుగా, నా ఇల్లాయి దేవుడికి ఇచ్చేశానుగా అని. సూర్యపతి కత్తితో పొట్టు నిండా తలనూడలు, ఉత్తరువులు, అగరువత్తులు, నలుగురు దొరలు నూనెలు రాసి జుత్తులు దువ్వుతారు. క్రాపింగు లేని ధర్మారావు ఒక్కడికే నలుగురు ఉతికిన దుస్తులు ధరిస్తారు. బట్టలన్నీ సూర్యపతివే. రెండు పెద్ద ట్రంకుల నుండా సూర్యపతి వస్త్రాలుంటాయి. కలకత్తా పెంచలు, పల్చని సిరుకు చొక్కాలు 30, బనియన్లు 50, పట్టుత్తరియాలు, కండువాలు, అత్తాకోడళ్ల పంచులు, అంచు పంచలు. ఈ రకంగా నెలకు సాకలి వాడి 4 రూపాయలు ఇచ్చి ఉతికిస్తారు. ఇందులో ఎవడికి ఇష్టం వచ్చింది వాడు కట్టుకోవాల్సి. తర్వాత అత్తరు పూటకోళ్ళ ఇంటికి ప్రయాణం కాకముందు ఆ రోజు కావాల్సిన పుస్తకాలు సర్దుకుంటారు. సూర్యపతికి వెతుకుతున్న పుస్తకం దొరకలేదు. మిగతా విషయాలు రేపు.